బ్రేకింగ్ న్యూస్ తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య సమన్వయం కోసం 18 మందితో ఛాంబర్ కమిటీ ఏర్పాటు చేశారు. 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల నుంచి 6 చొప్పున కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రొడ్యూసర్స్ తరపున సుప్రియ, బాపినీడు, మైత్రి రవి, చెరుకూరి సుధాకర్, ఎస్కేఎన్, ప్రసన్న కుమార్ ఉంటారు. ఎగ్జిబిటర్స్ తరపున అనుపమ్ రెడ్డి, బాలగోవిందరాజు, ఒంగోలు బాబు, కాకినాడ శ్రీను, ప్రతాప్ రెడ్డి, వైజాగ్ చిన్ని ఉంటారు. డిస్ట్రిబ్యూటర్స్ తరపున సుధాకర్ రెడ్డి, వీరినాయుడు, ముత్యాల రామదాస్, ధీరజ్, నాగార్జున, ఠాగూర్ మధు ఉంటారు. సో ఈరోజు ఛాంబర్లో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్కి మీటింగ్ జరిగింది. సో ఈ పర్సంటేజ్ విధానం గురించి ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరూ పర్సంటేజ్ చేయటానికి సానుకూలంగా ముందు స్పందించారు. సో దానికోసము ఒక కమిటీ ఫామ్ చేసుకొని తొందరలోనే ఆ కమిటీ ద్వారా ఈ పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి అంటే ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్ ఇలా రకరకాలుగా సెంటర్స్ ఉంటాయి కాబట్టి దేనికి ఎలా పర్సంటేజ్లో వెళ్ళాలి అనే దానికి కమిటీ ఫైనల్ చేసి తొందరలోనే దీనికి సంబంధించింది ఎలా చేయబోతున్నారు అనేది ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ముందు హెల్దీ, పాజిటివ్. సో 2 ఎగ్జిబిటర్స్ నుంచి కానీ ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి కానీ అన్ని సమస్యలు మాట్లాడేసుకొని ఛాంబర్లో సాల్వ్ చేసుకున్నాము. దాంట్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాని రేపు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి 3 సెక్టార్స్ సానుకూలంగా పాజిటివ్గా వచ్చి కమిటీ ఫైనల్ చేసుకున్నాం. సో రాబోతున్న మా సతీష్ గారి పెద్ది జూన్ 4th చాలా హెల్దీగా రిలీజ్ అవుతుంది. దాంట్లో ఎలాంటి ఎవరికి డౌట్స్ అక్కర్లేదు. ప్రొడ్యూసర్లు పర్సంటేజ్ విధానానికి సానుకూలంగా స్పందించారు అంటున్నారు దిల్ రాజు. త్వరలో కమిటీ ఏర్పాటు చేసి విధి విధానాలు ఖరారు చేస్తామంటున్నారు ఆయన. ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్లో ఎలా ఉండాలో ఫైనల్ చేస్తామన్నారు. మీటింగ్ హెల్దీగా, పాజిటివ్గానే జరిగింది అంటున్నారు దిల్ రాజు. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ తమ సమస్యలు చెప్పారు. సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అంటున్నారు దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇందులో భాగమే కాబట్టి అన్నింటిపై చర్చించామంటున్నారు ఆయన. పెద్ద సినిమాకు ఎలాంటి ఇబ్బందులు లేవని కూడా క్లారిటీ ఇస్తున్నారు. జూన్ 4న పెద్ద సినిమా విడుదల కానుంది.